దేవునికి స్తోత్రం. ఈరోజు కృపామయుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక కృపగల వాగ్దానం. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యెషయా గ్రంథం 35 అధ్యాయం 10వ వచనం. ప్రియా కృపగల దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. జయముగల దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభు మనకి సంపూర్ణ శాంతిని అనుగ్రహించి దుఃఖమును నిట్టూర్పును ఎగరగొట్టి మనకు జయమివ్వగల విజయశీలుడు, విజయప్రదాత దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అలాగే ఇంతవరకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభునామను మహింపరచండి, అనేకులకి వాక్యాన్ని షేర్ చేయండి. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆనంద సంతోషం గలవారుగా మనల్ని ఉంచాలని, మన దుఃఖమును నిట్టూర్పును ఎగరగొట్టడానికి మన కొరకు పరమనిడిసి భూమి మీదకి వచ్చాడు. విమోచింపబడిన వారు పాటలు పాడుచూ తిరిగి వచ్చుచుండగా వారు తల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషం గలవారై ఎందురని దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునని ప్రవర్త రాయిచున్నాడు. అవును, దుఃఖమును నిట్టూర్పుతో నిండిన మన జీవితంలో ఆయన ఆనంద సంతోషము కలుగు చేయగల గొప్ప దేవుడు, శక్తిమంతుడై ఉన్నాడు. ఆదాము అవ్వ పాపము చేస్తున్నందున శాపం వచ్చాను. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును అని యోబు తెలియచేయుచున్నాడు. పితరుడైన యాకోబు ఫరోతో చెప్పిన మాటలివి: నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగానున్నవి. అవి నా పితరుల యాత్ర చేసిన దినముల్లో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదంటున్నాడు. జ్ఞానియగు సొలొమోను విస్తారమైన జ్ఞానము ధన ప్రఖ్యాత నొంది ఉండినను సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచితిని, అవన్నీ వ్యర్థములే అని ఒకడు గాలికై ప్రయాసపడినట్లు అవి రాయబడుచున్నవని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు మన దుఃఖమును ఎగరగొట్టగల గొప్ప దేవుడు, నిట్టూర్పుని తరుము కొట్టగల గొప్ప దేవుడే. దుఃఖమును నిట్టూర్పు నుండి విమోచించడకై ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు వచ్చాడు. అందు నిమిత్తము తన రక్తమునే క్రయధనముగా ఆయన చెల్లించాడు. దేవుని బిడ్డలారా, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడినారని మీరు ఎరుగుదురు కదా. విమోచించబడిన మనము దుఃఖించనక్కరలేదు. మనము రాజులకు రాజు బిడ్డలము అంటూ ఉన్నాము. మన దేవుడు కింగ్ ఆఫ్ కింగ్, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన అద్వితీయ సత్య స్వరూపుడు. దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకే ఈ భూమి మీదకి వచ్చి తన విలువైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు సర్వాధికారి అయిన దేవుడు. జీవగల దేవుని బిడ్డ, అనేక విధములైన బాధలు దుఃఖములు నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను విమోచించుటకు వచ్చిన యేసు వైపు చూడు. ఆయన నిన్ను ఓదార్చువాడు, నిన్ను సృష్టించిన వాడు, నీకు భర్త అయినాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు పెట్టబడింది. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చున్నాడు: విడవబడిన దుఃఖాక్రాంతులైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తునీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. యెషయా గ్రంథం 54 అధ్యాయం తెలియపరుస్తుంది. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడగల గొప్ప దేవుడు. హృదయపూర్వకంగా నరులకు ఆయన విచారంనైనను బాధనైనను కలుగు చేయుడు. దేవుని బిడ్డలారా, ఆయన నీకు జయ విజయాలు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు, సమాధానం అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు. ఆ ప్రియ జగత్రక్షకుడుకు, ఆ సర్వోన్నతుడికి ఇప్పుడే నీ హృదయంలో ప్రత్యేకమైన స్థానం కేటాయించి మనస్ఫూర్తిగా ఎంతటి చేతులెత్తి ప్రార్థించి ఆయన యొక్క సన్నిధి పొంది ఆయన ఆదరణ పొందండి. మీ దుఃఖమును నిట్టూర్పును ఎగరగొట్టి సమానార్థమైన కార్యం జరిగించగల గొప్ప దేవుడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ కృపగల దేవా, దయగలిగిన తండ్రి, దుఃఖమును నిట్టూర్పును ఎగరగొట్టి ఆనంద సంతోషములు అనుగ్రహిస్తాన మాట సెలవిచ్చిన మహిమానితుడా, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామలో నీ దాసుని యొక్క ప్రార్థనకి ప్రతిఫలం ఇవ్వండి నాయన. నమ్మదగిన వాడువు, ఎంతైనా నమ్మదగిన దేవుడు నీవే. అద్వితీయ సత్య స్వరూప,
ఇమానుయేలు ప్రియకర్త ఈ ఉదయకాల ఆశీర్వాదాలు బిడ్డలు దయచేయండి. దీవులతో బిడ్డలు నింపండి. కుటుంబ సమేతముగా సమాధానపరిచి నెమ్మది దయచేసి అందరిని అంతరాకుండా విజయవంతమైన కార్యాలు జరిగించి జయంతో విజయంతో ఆనందంతో ఆదరణతో సంరక్షణ అనుగ్రహించి పరిశుద్ధాత్మని కార్యం బిడ్డలు దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.